20 days వాడితే సరిపోతుంది, ఎక్కువ వాడడం. అమ్మో ఎక్కువ వస్తుంది. పంతనం కూడా చూపించాలి కదా మీకు కూడా. దోస్తులందరికీ నమస్తే. ఇవాళ బడంపేట గాంధీనగర్ వచ్చామన్నమాట వెస్టేజ్ దుర్నంకి. మా వాళ్ళు కలిసి మక్క వాళ్ళు వీళ్ళు మక్క యూట్యూబ్ అక్క కల్పన మా అమ్మాయి బండిని తీసుకొచ్చింది మక్క. నేను షాక్ అయిపోయినా. ఏమని అడిగితే అక్కడనే వస్తున్నాం అక్క గాంధీనగర్, అక్కడికి రండి అని చెప్పింది. మా అమ్మాయిని అంటే పెట్టుకొని ఇక్కడికి వచ్చిన ఈ మేడం చెప్పిందంతా విన్నాక మంచిగా అనిపించింది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇగో ఈ అక్కని కలవండి, కలిస్తే మంచిగా సొల్యూషన్ చెప్తుంది, మంచిగా ఉంటుంది. అంతా ఏదో ఆరోగ్యాల గురించి కూడా మంచిగా చెప్పింది ఇక్కడ ఈ మేడం దగ్గర దొరుకుతుందంట. మనకు కావాల్సింది ఇక్కడ వస్తే మనకు అన్నీ తెలుస్తుంది, ఇక్కడ తీసుకోవచ్చు, దూరం పోయే అవసరం లేదు. ఈ అక్కతానికి ఈ చెల్లెతానికి వచ్చినా ఈ చెల్లెని ఇక్కడ వినిపించిన ఈ చెల్లె ఇక్కడ నన్ను రమ్మంటే ఈ మేడం దగ్గరికి వచ్చినాం, ఇక్కడ తీసుకుంటున్నా. నాకు ఒకవేళ ఇది మంచిగా పని చేస్తుంది కంపల్సరీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తా నాకు ఎట్లా పని చేసింది. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్ వల్ల మనకి హ్యూమన్ బాడీకి హెల్త్ సప్లిమెంట్స్ ఎట్లా ఉపయోగపడతాయి అనే దాంట్లో ఫస్ట్ ఒక డెమో చేసి చూపిస్తాను. ఇది ఫ్లాక్స్ ఆయిల్, ఇది అవిసె గింజలతో తయారు చేసింది. అవిసె గింజల నూనె అనమాట. ఇది క్యాప్సూల్. ఇందులో అవిసె గింజల నూనె ఉంటుంది. ఇది ఏంటంటే ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మన బ్యాడ్ కొలెస్ట్రాల్, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్సెస్ అయిందో మనకు అనారోగ్య సమస్యలు అనేది ఫామ్ అవుతుంటాయి. దానివల్ల ఆయాసం కానీ, బ్లడ్ ఈజీ ఫ్లో కాకుండా ఉండటం కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ రిమూవ్ చేసుకోవడానికి ఈ క్యాప్సూల్ మనము డైలీ రోజు మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్, ఈవినింగ్ ఆఫ్టర్ ఫుడ్ అనేది వేసుకుంటే బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది ఇది. ఇప్పుడు దీని డెమో చూపిస్తాము. ఇది వచ్చేసి థర్మోకోల్. ఈ థర్మోకోల్ ఏంటంటే ఎక్కడ పడేసినా కూడా భూమిలో అట్లానే వ్యర్థ పదార్థం అట్లనే ఉండిపోతుంది, ఎక్కడ కరగదనమాట. ఇట్లాంటి దాన్నే కరిగిస్తుందంటే మన హెల్త్లో బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుంది ఇది. ఇప్పుడు చూడండి డెమో. ఇది ఈ ఫ్లాక్స్ ఆయిల్ దీని మీద వేసి చూపిస్తున్నాను. ఒక ఫ్యూ మినిట్స్లో మీకు ఇది కరిగిపోతుంది. అయింది కానీ పక్కగా కొంచెం పెట్టు పడి ఈ చెయ్యి పెట్టండి, దగ్గరకు వచ్చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ థర్మోకోల్ అనేది మనం ఈ క్యాప్సూల్లో ఉన్నదంతా లిక్విడ్ వేసేసాము. ఆయిల్ అనేది అవిసె గింజల నూనె ఇది చూడండి ఎట్లా కరిగిపోయింది చూడండి. ఇంకా ఇది కూడా వేసినా కూడా మనకి కరిగిపోతుంది, ఉండదు. అట్లా మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం రిమూవ్ చేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఓవర్ వెయిట్ అవుతున్న కొద్దీ ఆయాసము, మళ్ళీ అనారోగ్య సమస్యలు ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఈ విధంగా మనము మన హెల్త్ పర్పస్ కోసం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎట్లుందక్క? ఆయిల్ వాసన వస్తుంది. ఏం ఆయిల్? ఏదో ఔషధ గింజల చూడు కల్పన, మీరు కూడా ఔషధ గింజలే ఆయిల్ లాగా సేమ్ ఆయిల్ లాగా రుద్దుకోవచ్చు, శరీరానికి రుద్దుకోండి, బాడీకి చేయికి రుద్దుకోండి, ఏం కాదు. చేయికి రుద్దుకోండి, సేమ్ ఆయిల్ లాగా ఇట్లా రుద్దుకోండి, ఏం కాదు. ఇది క్యాప్సూల్ వేసుకోవచ్చు కూడా. ఒకటి అయిపోయింది. ఇంకొకటి ముఖాలు అరిగిందనమాట. ఆయన డాక్టర్ అదే చెప్పిండు, ఆ టాబ్లెట్లో దేవుడు అవిసె గింజలు బంక చింత గింజలు అవి తిన అంటే ఇక పావు కిలో తెచ్చుకొని అవిసె గింజలు మంచిగా నువ్వులా వేయించి అది 2 ఒక్కతాను మిక్సీ పెట్టి రోజు 2 స్పూన్లు 3 స్పూన్లు తక్కువైంది ముఖాల్లో, దాంతో తక్కువైంది. మనం కష్టపడక్కర్లేదు, వేసుకుంటే చాలు. అవిసె గింజలు మంచి పని చేసింది నాకు. ఇవి అప్పటికిప్పుడు మొగాలు నొప్పి లేదు నాకు. అవునా? ఇవి కూడా ఔషధ గింజలు గుర్తుపట్టింది కదా అక్క? అంటే అది ఆయిల్ తెలియదు కానీ స్మెల్ వస్తుంది. ఓకే, కొవ్వంతా నెక్స్ట్ ఇంకొకటి పర్వాలేదు. అల్ట్రా స్వాగ్.
అల్ట్రా స్వాబ్ అనేది మల్టీపర్పస్ మనకి వేస్టేజ్ ప్రోడక్ట్. ఎలా అనేది మల్టీపర్పస్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వాబ్ అంటే అది మొత్తం తినేస్తుంది. అట్లా ఇది ఫ్లోర్ క్లీన్కి వాడుకోవచ్చు, టైల్ క్లీన్కి వాడుకోవచ్చు. మళ్ళీ వంటగట్టు దగ్గర మనకి జిడ్డు ఉన్నా, వంటగట్టు దగ్గర టైల్స్ ఉన్నా కూడా మన స్క్రబ్బర్ మీద ఇంత ఒక 2 డ్రాప్స్ వేసుకొని ఇలా జస్ట్ ఇలా తుడిచేయడమే. తుడిచేసి తడిబట్ట పెట్టి తుడిచేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ కూడా మనం కన్జ్యూమ్ ఎక్కువ చేయకూడదు కాబట్టి అది కూడా సేవ్ చేయడం మనకి. ఇల్లంతా తడగి మళ్ళీ జారిపడి అట్లానే బాత్రూమ్ టైల్స్ ఉంటాయి, గోడెంబడి ఇట్లా టైల్స్. ఆ టైల్స్ కూడా ఇది మనం స్క్రబ్బర్ మీద వేసుకొని ఇట్లా రుద్ది పెట్టేసి ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేస్తే తెల్లగా అయిపోతుంది. ఫస్ట్ రుద్ది పెట్టాలి. యాసిడ్ మన బయట హార్పిక్ లాంటివి అయితే యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిల్లులు పడి టైల్స్ పాడేవి, ఆ వైట్ జాయింట్స్ ఉంటాయి కదా అవి కూడా పోయి చిల్లులు పడి పాడైపోయే ఆస్కారం. ఇప్పుడు ఈ డెమో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో బ్లూ లిక్విడ్ వేసాను, అంటే బట్టల లిక్విడ్ వేసి నేను బాటిల్లో ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనము ఈ వాటర్లో వేద్దాం. అక్కడ కనిపిస్తుంది చూడాలి. ఈ వాటర్లో వేసినప్పుడు ఇది వేస్తే ఫ్లోర్ క్లీనింగ్ ఇదంతా డస్ట్ అనుకుందాం. మన ఫ్లోర్ మీద ఉన్న డస్ట్ అనుకుందాం ఇదంతా. ఇప్పుడు ఇది 2 డ్రాప్స్ వేసుకుంటే చాలు. నేను తొందరగా అవడానికి కొంచెం పోసాను. ఇల్లంతా కూడా మంచి బయట దానికన్నా చాలా బాగుంటుంది స్మెల్ చూడండి. బయట అయితే చూడండి ఫ్రెండ్స్, చూడండి మొత్తం అంతా అది కలర్ అంతా డిజాల్వ్ అయిపోయింది. అట్లానే మన ఫ్లోర్ మీద ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా, చిన్నపిల్లలు పారాడే పిల్లలున్నా, పెద్దవాళ్ళు దబ్బన కింద కూర్చొని చిన్నపిల్లల కింద కూర్చొని లేస్తూ ఉంటే చేతులకంతా అదంతా అంటుతుంది కదా, వాళ్ళకి తెలియకుండానే నోట్లో పెట్టేసుకుంటారు. మనం కూడా ఇట్లా తుడిచేసుకుంటూ ఉంటాం. అట్లా ఇది మనము డైలీ ఒక డ్రాప్ హాఫ్ బకెట్కి ఈ హాఫ్ మూత, అంటే ఇందులో కొంచెం వేస్తే సరిపోతుంది. ఎక్కువ దీని నిండా వేయక్కర్లేదు. ఒక బకెట్కి హాఫ్ మూత, అదే అన్ని వేసి తుడుచుకోవచ్చు. మొత్తం వైట్ అయింది వాటర్. ఇంట్లో కూడా బండలట్లయితే మనం బయట లిక్విడ్ వాడితే ఇది డిజాల్వ్ అవ్వదు, ఈ డస్ట్ పార్టికల్ డిజాల్వ్ అవ్వదు. అల్ట్రా స్వాబ్ డెమో అండి. మన వంటగట్టు టైల్స్ దగ్గర కూడా జిడ్లు అట్లా ఉంటూ ఉంటాయి కదా, ఆ జిడ్డు కూడా మనం ఈజీగా స్క్రబ్బర్ మీద వేసేసి ఇట్లా తుడిచేసుకుని నీట్గా తడిబట్ట పెట్టి తుడుచుకోవచ్చు. నీళ్ళు పోసి తెగ కడిగేసి బ్రష్ పెట్టి ఉండాల్సిన పని ఏముండదు. మన ఫ్లోర్ క్లీనింగ్ కూడా అట్లానే మన సిలిండర్ కింద గిలుము ఉంటుంది కదా, సిలిండర్స్ పెట్టే దగ్గర దబ్బున కింద ప్లేట్లు వాడరు ఎవరు. ఆ సిలిండర్ వాటర్ పడిపోతే కింద కూడా అట్లాంటి సిలిండర్ అడుగు భాగంలో పట్టిన మన నేల మీద ఉన్న ఇనుప రజం లాగా వస్తుంది కదా, బ్రౌన్ కలర్ కూడా, దాని మీద కూడా ఈ లిక్విడ్ స్క్రబ్బర్ మీద వేసి రుద్ది పెట్టేస్తే నీట్గా పోతుంది. ఉప్పు మరకలు పెడితే కూడా స్టాండర్డ్ కూడా అంటుతుంది. ఉప్పు మరకలు లాంటివి కూడా మనకి వాటర్ ఎక్కడైతే పడుతూ ఉంటుందో ఉప్పు ఇట్లా లేయర్ లాగా వస్తుంది కదా, దానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలా మల్టీపర్పస్ అండి వేస్టేజ్ ప్రోడక్ట్, ఏదైనా కూడా మల్టీపర్పస్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెరులినా అండి. ఇది హెల్త్ సప్లిమెంట్, ఇమ్యూనిటీ బూస్టర్. ఇది దీంట్లో మనకు అన్నీ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్, ఓకేనా. బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి ఇదేంటంటే మనకి ఎవరికైతే వీక్ బాడీ ఉన్నారో, సీజన్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకి తుమ్ములు, దగ్గులు, జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మొన్న కరోనా వచ్చింది, ఇమ్యూనిటీ లేని వాళ్ళందరికీ కరోనా వచ్చింది. నాకు కూడా వచ్చింది కరోనా, 3rd వేవ్లో వచ్చింది. కాబట్టి నేను కూడా ఇది వాడుతున్నాను. మనకి ఇది ఏంటంటే 1 or 2 months అంటే 90 days వాడితే సరిపోతుంది, ఎక్కువ వాడనవసరం లేదు. ఇప్పుడు దీన్ని డెమో చూపిస్తా ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే ఇది మనము
మైండ్ ఫ్లక్చువేషన్స్ ఉన్న వాళ్ళకి, గుర్తులేని వాళ్ళకి, బ్రెయిన్ మెమరీ లాస్ అయిపోతుంది ఏజ్ వచ్చి, చిన్న పిల్లలకు కూడా, చదువుకునే పిల్లలకు కూడా మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదివింది గుర్తుంచుకోరు, ఎగ్జామ్కి వెళ్ళే వరకే మర్చిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఎబో 5 years, ఎబో 10 years వాళ్ళకు కూడా మనము ఆల్టర్నేట్ డేస్ కానీ ఇది ఒకటి వేసుకోవచ్చు. మల్టీవిటమిన్ కాబట్టి ఏం ప్రాబ్లం రాదు, అది కంట్రోల్ అవుతుంది. వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, అట్లానే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు దీనికేమో వచ్చేసి మనకు ఆ ప్లగ్ పాయింట్లో పెట్టాలి వైరు. అదే ఒకసారి పెట్టి అంటే స్విచ్ ఆఫ్ చేయండి. ఏం కాదు, అది ఇందులో పెట్టచ్చు. అందులో పెట్టండి. ఇది ఎట్లా నాకు కూడా కొంచెం పెద్ద అది స్విచ్ ఆఫ్ చేయాలమ్మా. అది ప్లగ్ ఆన్ మేడం మీరు మంచిగా ఇచ్చారు. టేబుల్ తప్పాలి తీసేసి మంచి కన్వీనియంట్గా పెట్టుకుంటే ఆ. ఇది స్పెరులినా హెల్త్ సప్లిమెంట్ అండి. మల్టీవిటమిన్, బి కాంప్లెక్స్ ఉంటుంది, మినరల్స్ కూడా ఉంటాయి ఇందులో. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇది. అండ్ ట్యాబ్లెట్ మీన్స్ హెల్త్ సప్లిమెంట్. ఇది ఫుడ్ ప్రోడక్ట్ తోటే తయారు చేసింది. అయితే ఇప్పుడు దీన్ని 2 capsules తీసియాక ఒకసారి ఇక్కడ చూపి. మనకి ఇప్పుడు ఇది అన్నమాట స్పెరులినా క్యాప్సూల్. ఇది నాచుతో తయారు చేస్తారు, సముద్రపు నాచు, అట్లాంటికా. దీన్ని బ్రేక్ చేసి ఇందులో నేను 3-4 capsules వేసాను ఆల్రెడీ. వేసిన వాటర్ ఆల్రెడీ వేసి పెట్టాను. అయితే మనకి దీనివల్ల బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్, ఇవన్నీ న్యూరలాజికల్ ప్రాబ్లం మన ఎలక్ట్రిక్ సప్లై చేస్తుంది బ్రెయిన్కి, ఆదేశాలు ఇస్తుంది. అవి డెడ్ అయ్యాయి అనుకో మన బ్రెయిన్ పనిచేయదు. అంటే అవి యాక్టివ్గా ఉండడానికి కోసమని మనం ఈ స్పెరులినా వేసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ పాస్ అవుతుంది మన బ్రెయిన్లో. అది ఎట్లా అనేది కరెంట్ పాస్ అవుతుందా లేదా అని చూద్దాం. మన బ్రెయిన్ పనిచేయనప్పుడు ఏం చేస్తారు డాక్టర్స్? ఎలక్ట్రిక్ షాక్ ఇస్తూ ఉంటారు కదా, కరెంట్ షాక్ ఇస్తారు. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్ కావడానికి. మెమరీ లాస్ అయితే అతనికి ఏ మెడిసిన్స్ లేనప్పుడు ఆ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారనమాట. అట్లా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి మన మెదడులో ఉన్న నరాలకి, ఎలక్ట్రిక్ పాస్ అయ్యి. అట్లా ఇది కూడా మనకి ఎలక్ట్రిక్ పాస్ అయ్యి, కరెంట్ పాస్ అయ్యి మన బ్రెయిన్ కూడా అట్లా మన ఎనర్జెటిక్గా ఉంటుంది. లాస్ అయిన మెమొరీ రికలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా నరాలు చచ్చుపడ్డా కూడా యాక్టివ్ అవుతాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ మనము ఈ కరెంటు మామూలు వాటర్లో పెడితే కరెంటు పాస్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చూడాలి. ఫస్ట్ నాకు కూడా భయమే. ఇందులో వాటర్లో పెడితే కొంచెమే పాస్ అవుతుంది. అయితే ఇప్పుడు స్పెరులినాలో పెడితే కూడా మనకు వస్తుంది. బల్బుకు బొట్టు పెట్టిరా మేడం? అందులో ఎక్కువ వస్తుంది. అమ్మో ఎక్కువ వస్తుంది. చూసారా ఇంత మన ఎనర్జీ ఉంది ఇందులో స్పెరులినాలో. ఒక 2-3 క్యాప్సూల్స్ వేసి ఆల్రెడీ కళ్ళు పెట్టేసాను. ఇది అర్థమైందా? ఎక్కువ పవర్ వచ్చింది. ఇంత ఎనర్జీ వచ్చింది మనకి. అది పోయింది చూసారా తీసేయగానే. ఇప్పుడు ఇందులో చూడండి, ఇందులో డిమ్ వచ్చింది. ఇందులో అసలు కొంచెమే వచ్చింది. మామూలు వాటర్ మామూలు వాటర్ కొంచెమే, అసలు రాదు కూడా మామూలు వాటర్లో. కొంచెం వచ్చింది అంటే మనకి కరెంట్ ఇక్కడ సర్క్యూట్ అనేది కొద్దిగా పాస్ అవుతుంది. ఇట్లా ఇదొక ఎక్స్పెరిమెంట్ అండి. ఎందుకంటే మెమరీ లాస్ అయిన వాళ్ళకి కానీ మరి ఇంకా ఓల్డ్ పీపుల్ తొందరగా వాళ్ళు గుర్తుండవు. ఎక్కడ ఏది పెట్టారు, ఇక్కడ పెడతారు, ఇంకొక చోట ఎత్తుకుతూ ఉంటారు. ఇది వాడాలి. ఇది బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది ఇందులో. బట్టలు పిండేది చూపిస్తున్నాం. వెస్టేజ్ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తాను పంతనం కూడా చూపించాలి కదా మీకు కూడా. ఇది అల్ట్రా వాష్ లిక్విడ్ అండి, మన వెస్టేజ్లో మంచి ప్రోడక్ట్. దీన్ని మనం ఒక ఈ మూత నిండా తీసుకుని ఒక బకెట్ బట్టలకి వేసుకుంటే 1
గంట సేపు కానీ అర్ధగంట కానీ మీరు ఎట్లా బట్టలు నానబెడతారు కదా, అంత నానబెట్టేసేయండి. నానబెట్టేసి వాష్ చేసుకోండి. ఎట్లాంటి మరకలైనా కూడా, ఇంకు మరకలైనా కూడా పోతాయి. ఇప్పుడు నేను ఒక డెమో చూపిస్తాను. ఇక్కడ తీసేస్తున్నాను. ఒక ఇంకు పడ్డట్టు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఎవరో వెనకాల గీస్తారు, షర్ట్స్ మీద, వైట్ షర్ట్స్ మీద అక్కడ గీస్తారు, ఇంకెక్కడైనా గీస్తారు. మళ్ళీ జెంట్స్ది షర్ట్ బ్యాక్ సైడ్ కాలర్ కూడా డర్టీగా ఉంటుంది కాబట్టి దాని మీద మనము ఇది ఒక కొంచెం తడిపేసి కాలరు ఇది ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. మనము బ్రష్ పెట్టాల్సిన పని ఉండదు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, దీని మీద వేస్తాను. పోయిందా? పోయింది కదా. కొంచెం రుద్దితే పోతుంది. ఒక చుక్క మనం వాటర్ వేసేసి ఇలా రాసి పెట్టేసి కాసేపు ఉంచాక ఈ కాస్త బ్లూ కూడా పోతుంది మనకి, ఇంక మనకు కాస్త కూడా పోతుంది. అట్లనే కాలర్ మీద కూడా ఇట్లనే కాలర్ తడిపేసి వేసి డైరెక్ట్ కాలర్ మీద కూడా వేసేసి ఇట్లా స్క్రబ్ చేసి కాసేపు ఉంచండి. కాసేపు ఉంచితే దానికి పడుతుంది. పట్టాక అప్పుడు వాష్ చేసుకోవచ్చు మనం. అట్లానే ఎట్లాంటి డార్క్ మరకలు కానీ, టీ మరకలు కానీ ఇట్లాంటివన్నీ పోతుంది. దీన్ని మళ్ళీ కంఫర్ట్ ఎక్కలే, మంచి స్మెల్ వస్తుంది. ఎండినాక కూడా మంచి వాసన వస్తుంది. ఎండిన తర్వాత వైట్గా అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ కాస్త కూడా మనం ఒక రవ్వ ఇట్లా అని కాసేపు ఉంచితే పోతుంది. ఫ్రెండ్స్ చూడండి, గీతలు పోయాయి చూసారా, చూపెట్టాము. వాటర్ సరిగ్గా పడితే పోతుంది. వాటర్లో డిప్ చేయాలి. సరిగ్గా లేవు. నీళ్ళలో కొంచెం మంచిగా ఉంచితే 20 లీటర్ల బకెట్లో ఒక మూట వేయాలి కాదు, ఒకటే మూట సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, సగం బకెట్ మరకలు కనిపిస్తున్నాయా మీకు? ఇందాక వేసిన ఇంకు మరకలు ఎక్కడ లేవు కదా. ఇట్లా ఈజీ వాష్ అవుతుంది. ఎక్కువ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనము యూనిఫామ్ వాష్ చేయాలంటే వాళ్ళు ఏవేవో గీతలు తీసుకొని వస్తారు, ఇంకు మరకలు అన్నీ ఉంటాయి. అవి ఈజీ వేలో పోతాయి. వైట్ డ్రెస్ అయితే శుభ్రంగా అవుతుంది. అట్లానే దీని డెమో కూడా మీరు ఇందులో పసుపేసి చూడండి, ఎరుపు అవ్వదు, అంటే కెమికల్ వేస్తుంది మన ప్రోడక్ట్. అదే బయట కొంచెం పసుపేయండి ఆ వాటర్లో, మీకు రెడ్డిష్ వస్తుంది. బయట లిక్విడ్ కెమికల్ ఉంటాయి కాబట్టి రెడ్గా అవుతుంది. మన దాంట్లో కెమికల్స్ ఎక్కువగా ఉండవు. బయట బట్టలు నిండితే రెడ్ అవుతుంది, పసుపు కలర్ రెడ్ అయినాక ఎండకేస్తే తెల్లగా అవుతుంది. ఎండ అల్లుతుంటే తెల్లగా అవుతుంది. ఫ్రెండ్స్ ఇది ఆంధ్ర